వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో కేంద్ర స్థానం, కర్మస్థానం అనే 10వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక జాతకంలో 10వ స్థానం చాలా ముఖ్యమైన స్థానం. మన కర్మను తీర్మానించేది 10వ స్థానం. కర్మనాయకుడు 10వ స్థానాధిపతి. ఇక 12 లగ్నాలకు కర్మస్థానమైన 10వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే ఎలాంటి బలాన్ని పొందుతారు, ఎలాంటి ఆలోచనలను పనులను చేయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి పాయింట్, లగ్నాధిపతి కర్మస్థానంలో ఉంటే మీరు ఈ జన్మలోని కర్మను అనుభవించడానికే అని అర్థం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. కర్మ అంటే అది చెడ్డ కర్మ అని తీసుకోకూడదు. మంచి కర్మ మరియు ఆర్థిక విజయాన్ని ఇచ్చే కర్మ, అదృష్టాన్ని అనుభవించే కర్మ అని కూడా చెప్పవచ్చు. ఇక మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు ఆటోమేటిక్గా 10వ స్థానంలో ఉంటే ఉచ్చం అనే బలాన్ని పొందుతారు. ఏ లగ్నమైనా సరే లగ్నాధిపతి బలాన్ని పొందడం మంచిది. జాతకుడు దృఢ సంకల్పం, వృత్తిలో అభివృద్ధి పొందేవారుగాను, సంపాదించడంలో ఆర్వం కలిగిన వారుగాను, ఆస్తిపాస్తులు కూడబట్టేవారుగా, ధైర్యవంతులుగా, అధికార పదవులను పొందేవారుగా ఉంటారు. అయితే ఆ స్థానం పాపగ్రహ స్థానం కావున జాతకుడు కొంచెం క్రూరమైన వ్యక్తిగా ఉంటాడు. ఆ స్థానంలో ఈ ఒక్క మైనస్ తప్పితే జాతకుడు అతీత ధైర్యంతో ఏదైనా చెయ్యగలిగేవారుగా ఉంటారు. ఈ అతీత ధైర్యంతో చేసే పనుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. జాతకుడు తన పురోగతి కోసం, విజయం కోసం ఏదైనా చేస్తాడు. ఈ గుణం మారడానికి ఏదైనా శుభగ్రహాల సంబంధం అవశ్యం. కుజుడు ఒంటరిగా ఉండి ఉచ్చం అవుతే మర్డర్ కూడా చేస్తారు. అదే శుభగ్రహ సంబంధం ఏర్పడి ఉచ్చం అవుతారా, అధికార పదవుల్లో ఉండి అతీత ధైర్యంతో చట్టానికి కట్టుబడి ఏదైనా చేస్తారు. తర్వాత వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు 10వ స్థానమైన కుంభంలో తనకు మిత్రస్థానం, స్థిర రాశిలో లగ్నాధిపతి ఉండడం మంచిది. అయితే అదే సమయం పరోక్ష నిష్ఫలాన్ని పొందుతారు. ఎందుకంటే 4వ స్థానంలో దిగ్బలాన్ని పొందే శుక్రుడు 10వ స్థానంలో నిష్ఫలాన్ని పొందుతారు. అయినా కూడా మహిళలకు మేలు చేసే పరిశ్రమలు, మహిళలచే నిర్వహించబడే పరిశ్రమలు, వ్యాపారాలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాక పెద్ద పెద్ద కార్లు, బంగళాలు, వసతి సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడున్న శుక్రుడు 4వ స్థానాన్ని వీక్షించి బలపరుచుతారు కాబట్టి తల్లి ద్వారా ఆదాయం, జీవిత భాగస్వామి ద్వారా ఆదాయం ఉంటుంది. మీకు సహాయం చేయడానికి నలుగురు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. సో వృషభ లగ్న జాతకులకు శుక్రుడు 10వ స్థానంలో ఉండడం అదృష్టం అని చెప్పవచ్చు. ఇక మిథున లగ్న జాతకులకు లగ్నాధిపతి 10వ స్థానమైన జీవన స్థానంలో నీచం అవుతారు. తన నక్షత్రం ఉన్న స్థానంలోనే నీచమవుతారు. ఇక్కడున్న బుధుడికి నీచ భంగం కావడం ముఖ్యం. అంతేకాక స్థానమిచ్చిన అధిపతి గురువు మంచి స్థితిలో ఉండాలి. బుధుడు నీచ భంగం కాకపోతే జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. వృత్తి వ్యాపారాలలో భారీ నష్టాలను చవిచూస్తారు. కర్కాటక లగ్నానికి చంద్రుడు 10వ స్థానంలో ఉంటే శుక్రుడికి చెప్పిన విధంగానే 4వ స్థానంలో దిగ్బలాన్ని పొందే చంద్రుడు నిష్ఫలాన్ని పొందుతాడు. చంద్రునికి మాత్రం ఉన్న స్థానం కంటే చంద్రుడు శుక్లపక్షమా, కృష్ణపక్షమా అని గమనించడం చాలా ముఖ్యం. ఒకవేళ శుక్లపక్ష చంద్రుడై 10వ స్థానంలో ఉన్నారంటే అద్భుతమైన స్థితి అని చెప్పవచ్చు. వ్యవసాయం, తల్లి ద్వారా లాభం, ఉన్నత విద్య ద్వారా ప్రయోజనం, ప్రయాణాల ద్వారా లాభం, నీటి ఉత్పత్తుల వ్యాపారం ద్వారా లాభం, పాల ఉత్పత్తుల ద్వారా లాభం వంటివి ఉంటాయి. కృష్ణపక్ష చంద్రుడైతే వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు, లగ్నాధిపతి 10వ స్థానంలో బలహీనంగా ఉండడం వల్ల అనేక వృత్తి వ్యాపారాలలో నష్టం,
ఇతరులకు బానిసగా ఉండడం వంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత సింహ లగ్నం, లగ్నాధిపతి రవికి 10వ స్థానం చాలా అనుకూల స్థానం, దిగ్బలాన్ని పొందుతారు. శుభగ్రహ స్థానం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి ఇటువంటి వ్యవస్థ ఉంటుంది. సింహ లగ్నంలో జన్మించి 10వ స్థానంలో రవి దిగ్బలంలో ఉంటే ప్రభుత్వ అధికార పదవులు ఉంటాయి. అధికార పదవుల్లో ఉన్న వ్యక్తులతో పరిచయం ఉంటుంది. తద్వారా జీవితంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక విజయం, మంచి తండ్రి ద్వారా ఆదాయం ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానం పొందేందుకు అన్ని అర్హతలు ఉంటాయి. ఇక కన్యా లగ్నానికి లగ్నాధిపతి బుధుడు 10వ స్థానమైన తన ఇంకొక స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని పొంది ఉంటారు. కేంద్రాధిపత్య దోషాన్ని పొందుతారు అన్నా కూడా ఇక్కడున్న బుధుడికి జ్ఞానానికి ఎటువంటి లోటు ఉండదు. చాలా కమ్యూనికేషన్ స్కిల్స్, అందువల్ల లాభం. బుధుడికి సంబంధించిన రంగాలలో విజయం సాధించడం, కమ్యూనికేషన్ విభాగం, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో విజయం సాధించడం. రవితో బుధుడు కలిసి ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తులా లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు 10వ స్థానమైన కర్కాటకంలో శత్రుస్థానమనే స్థితిని, నిష్ఫలాన్ని పొందుతారు. కానీ ఇక్కడున్న సూక్ష్మమైన విషయం, కాలపురుష చక్రానికి 4వ స్థానం కర్కాటకం కావున పరోక్ష బలాన్ని పొందుతారు. జాతకుడు అనేక వృత్తులకు రారాజులుగా ఉంటారు. హోటల్ వ్యాపారం విజయవంతమవుతుంది. బ్యూటీ పార్లర్, టైలరింగ్, బొటిక్స్, లేడీస్ హాస్టల్స్, మహిళలకు ఉపయోగపడే వస్తువుల వ్యాపారాలపై జాతకులు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. అంతేకాక కర్కాటకం ఒక చరరాశి, చంద్ర శుక్రుల కాంబినేషన్ కాబట్టి ప్రయాణాలకు సంబంధించిన వృత్తులు, విదేశాలలో నివసించే అవకాశం ఉంటుంది. చంద్రుడు బలంగా ఉంటే సముద్ర వాణిజ్యం, ఎగుమతి మరియు దిగుమతి వృత్తులకు సంబంధించిన అవకాశాలు ఉంటాయి. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు 10వ స్థానమైన సింహంలో అతి మిత్ర రాశి, దిగ్బలం అనే స్థితిని పొందుతారు. వైద్య వృత్తులు, అధికార పదవులు, ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వంటి రంగాలలో సాధించడం, యూనిఫామ్ సర్వీసెస్ వంటి రంగాలలో సాధించడం, అధికారమున్న వారితో కనెక్షన్లను కలిగి ఉండడం, పితృవర్గం ద్వారా లాభం. ముఖ్యంగా వృశ్చిక లగ్నం లగ్నాధిపతి 10వ స్థానంలో ఉండడం ఒక యోగం అని చెప్పవచ్చు. తర్వాత ధనుస్సు లగ్నానికి 10వ స్థానం కన్యా, లగ్నాధిపతి గురువుకు శత్రుస్థానం, వృత్తి బలం లేని స్థానం. ఇక్కడున్న గురువు 4వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి చదువుతూనే ఉంటారు. 2 డిగ్రీలు, 3 డిగ్రీలు ఇలా దానిపాటికి పోతూ ఉంటాయి. 4వ స్థానాన్ని గురువు వీక్షిస్తారు కాబట్టి స్వంత ఇల్లు ఉంటుంది. ఇంటి అద్దెల ద్వారా ఆదాయం ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళే అవసరం ఉండదు. సో ధనుస్సు లగ్నానికి గురువు 10వ స్థానంలో ఉంటే సంపాదించాలనే ఉద్దేశ్యమే లేకుండా చేస్తారు. ఇక మకర లగ్నం లగ్నాధిపతి శని 10వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటారు. ఏ లగ్నానికైనా లగ్నాధిపతి ఒక శుభగ్రహ స్థానంలో ఉచ్చం పొందడం మంచి వ్యవస్థ అని చెప్పవచ్చు. జాతకుడికి వృత్తిలో పురోగతి, ఇనుము ఉత్పత్తులు, వ్యర్థ ఉత్పత్తుల నుండి లాభం, దిగువ స్థాయి వ్యాపారాలలో అతిపెద్ద లాభాలు, అంతేకాక మెకానిజం, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇలాంటి వాటి వల్ల సక్సెస్ ఉంటుంది. ప్రజలచే ఆరాధించబడే గొప్ప నాయకులను సృష్టించేది మకర లగ్నం. 10వ స్థానంలో ఉన్న శనికి ఏదైనా ఒక శుభగ్రహ కలయిక ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పదవులను పొందుతారు. తర్వాత కుంభలగ్నం లగ్నాధిపతి శని భగవానుడు 10వ స్థానమైన వృశ్చికంలో కొంచెం సందిగ్ధంలో ఉంటారు. అయినా కూడా సహజ
పాపగ్రహం అనే కోవలో ఈ స్థానంలో ఉండడం మంచిది. ఇక్కడున్న శని 12వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి విదేశాలకు తీసుకుని వెళ్ళి బానిస జీవితాన్ని ఇస్తారు. మురికి ప్రదేశాలలో పనిచేయడం, చీకటి వృత్తులలో పాల్గొనడం, చట్ట వ్యతిరేక వృత్తులలో జయించే అవకాశాలను కల్పిస్తారు. ఇందులో మిశ్రమ ఫలితాలను పొందే వ్యవస్థ ఉంటుంది. చివరిగా మీనలగ్నం. లగ్నాధిపతి గురువు 10వ స్థానమనే తన స్థానంలో కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. ఇక్కడ గురువు ఒంటరిగా ఉండకూడదు. అయితే ఇక్కడున్న గురువు జాతకుడు స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నప్పటికీ ఒకే చోట ఉండకుండా చేస్తారు. నేర్చుకున్న విద్యను ఇతరులకు బోధించడం మరియు బ్యాంకింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. స్థిరంగా ఒక వృత్తిలో ఉంటారు. ఇక్కడున్న గురువుతో శని కానీ, కుజుడు కానీ, రవి కానీ కలిసి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇవి 12 లగ్నాలకు లగ్నాధిపతి 10వ స్థానంలో ఉంటే ఏర్పడే ఫలితాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.